ఆదివాసీ గిరిజనులు అటవీ ప్రాంతంలో వారి యొక్క ఉత్పత్తులు ఇప్పుడు మనము ఆ ఎదురు కొమ్ములు ఎక్కడ పుడతాయి, ఎలా ఉంటాయి, వాటిని ఎలా సేకరించాలి అనే మనం ఇప్పుడు తెలుసుకుంటాము. ఇది చూసినట్లయితే ఈ అడవిలోనే వెదురు చెట్లు ఎక్కడో ఉంటాయి. ఆ వెదురు చెట్లు వద్దకు వెళ్ళి వీళ్ళు ఆ వెదురు కొమ్ముల్ని సేకరిస్తూ ఉంటారు. వెదురు చెట్లు సాధారణంగానే ఇలా ఉంటాయి అడవిలో. ఇటువంటి చెట్ల వద్దకు వచ్చేసి ఈ వెదురు కొమ్ముల్ని సేకరించడానికి ఈ చెట్లు ఇలా మనం గమనించినట్లయితే చూసే ఇటువంటి చిన్న కొమ్ములు పుడతాయి. కొమ్ములు అంటే ఇవి వెదురు చెట్టు పుట్టేందుకు అది ప్రారంభమైంది. దీన్ని వెదురు కొమ్ము అంటారు. వెదురు కొమ్ము ఇలా పుట్టిన తర్వాత అలా క్రమేపీ అలా పెద్దగా అవుతుంది. ప్రస్తుతానికి అది పొడవుగా పెరిగింది. అది కూర వండేందుకు అంత యోగ్యంగా లేదు. దానికంటే ఇంకా తక్కువ దశలో ఉండాలి. ఇలా ఎక్కడ ఎదురు చెట్లు, ఎదురు కొమ్మలు ఉంటే ఇది సేకరిస్తూ ఉంటారు. ఇలాగా ఆ దట్టమైన అడవులు ఇటువంటి ప్రాంతాల్లో ఎదురు కొమ్మలు వాళ్ళు సేకరించి వాటిని కూర వండుకొని తినేందుకు సేకరిస్తూ ఉంటారు. ఇలా ఇప్పుడు ఇక్కడ లేవు కాబట్టి మళ్ళీ మనము వేరే చోటకి వెళ్దాము. మనకి చివరికి ఈ కొన్ని చోట్ల ఒక్కొక్క పొదిలో ఒక్కొక్క ఎదురు కొమ్మ అనేది లభిస్తుంది. ఇలా దట్టమైన అడవి ఇలా ఉంటుంది. ఈ ఎదురు ఇవన్నీ చెట్లు, ముళ్ళు కంపలు అన్నీ చాలా గందరగోళంగా ఉంది. ఇటువంటి ఈ పరిసరాల్లో గిరిజనులు ఈ అడవిలో తిరిగి ఇటువంటి ఇబ్బందికరమైన పరిస్థితులని ఇవన్నిటిని అధిగమించి ఈ వెదురు కొమ్ముల్ని సేకరిస్తూ ఉంటారు. ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇది ఎదురు కొమ్ము. దీన్నే వెదురు కొమ్ము అంటారు. ఇది ఇటువంటి పెద్ద చెట్టు అయ్యేందుకు ఈ కొమ్ములు అనేవి పుడతాయి. ముఖ్యంగా ఇవి ఈ వర్షాకాలంలోనే ఈ కొమ్ములు అనేవి వస్తాయి. ఇవి విత్తనాల ద్వారా కాకుండా మొత్తం ఇవి ముళ్ళు ఉంటాయి. చాలా జాగ్రత్తగా వీటిని అట్లయితే ఇలా ఇవి విత్తనం ద్వారా పుట్టవు. ఇప్పుడు ఇది పొది అనుకోండి. ఈ పొదిలో ఇటువంటి పొదిల్లో వాటి నుంచి సైడ్కి పిలకల్లాగా వస్తాయి. ఇప్పుడు శామ దుంపలు ఆ పిలకలు ఎలా ఒక సైడ్కి వస్తాయి, అలాగే ఇవి కూడా ఒక పిలకల్లాగా వస్తాయి. ఇది కూరకి ఉపయోగించేందుకు చాలా కరెక్ట్గా మంచి రకము. ఇది మరి కొన్ని రోజులు ఈ వెదురు అనేది మనకు తెలుసు కదా, ఈ ప్రపంచంలో అత్యంత వేగంగా పెరిగే మొక్కల్లో వెదురు ఒకటి. ఈ ప్రస్తుతానికి ఇలా ఉంది కదా, ఇది మరొక 3-4 రోజులు చూస్తే ఒక అంతకి పెరిగిపోద్ది. చాలా ఫాస్ట్గా పెరుగుతూ ఉంటుంది. కొమ్ముల్ని ఈ రకంగా అటవీలో మొత్తము వెతికి ఎక్కడుంటే అక్కడ ఈ ముళ్ళ కంపల్లోనూ మొత్తం తిరిగి చూడాలి. మొత్తంగా ఇలా చూసినట్లు ఇలా ముళ్ళు మొత్తం వెదురు అనేది మొత్తం ఇది అడవి వెదురు. ఇది ఊడడం కానీ నాటడం కానీ ఏమీ ఉండదు. ఈ వెదురు అనేది సహజంగా పెరుగుతుంది. ఆ మొక్కలు పెరగడంలో భాగంగా ఇటువంటి కొమ్ములు ఉంటాయి. ఈ వర్షాకాలంలోనే ముఖ్యంగా ఇవి ఈ జూన్ నెల వర్షాలు స్టార్ట్ అయినప్పుడు మాత్రమే ఇవి మొలకలు స్టార్ట్ అవుతాయి, అంటే పిలకలు వస్తాయి. ఈ పిలకలనే కొమ్ములు అంటారు. వీటిని ఈ వర్షాకాలంలోనే వస్తాయి కాబట్టి ఈ వర్షాకాలంలోనే గిరిజనులు సేకరిస్తూ ఉంటారు. తర్వాత సేకరించడానికి కూడా అవ్వదు. ఈ దశలో ఉన్నప్పుడు తీయాలి. వీటిని కత్తితో కొంతమంది కట్ చేస్తారు, లేదంటే చెయ్యితో ఇలాగా కొద్దిగా బలంగా గట్టిగా ఇలాగ అన్నట్లయితే ఇలాగా ఇరిగిపోతాయి. ఇలా ఇరిగిపోయిన తర్వాత దీన్ని ఇలా మనము సేకరించాలి. ఇది కూరకి చాలా అనుకూలమైనటువంటి వెదురు కొమ్ము. చాలా బాగుంటుంది కూర. ఇలా ఇవి లేతగా ఉంటాయి.
ఇలా అడవంతా తిరిగి అక్కడక్కడ ఒక్కొక్క పొదలో ఉంటాయి, ఒక్కొక్క పొదలో ఉండవు. వీటిని ఇలా సేకరిస్తూ ఇంచుమించుగా ఒక్కొక్కరు ఒక 4 5 అవి లభించే విధానం బట్టి ఇంచుమించుగా ఒక 10 సేకరిస్తూ ఉంటారు. అయితే ఇవి ఎక్కువ కాలం పాటు నిలువ ఉండవు. ఇలాగా ఇవి ఈ తొక్క అంటే పైన ఈ పొర ఉంటుంది, ఈ రక్షక పత్రాలు ఏవో ఈ రెప్పలు ఉన్నాయి కదా, వీటిని తీయాలి. తీసేసి ఉంచకూడదు. ఇలాగా సాధారణంగా ఫ్రిడ్జ్లో కాకుండా బయట ఇలాగా ఉంచినట్లయితే ఇవి ఒకరోజు ఇలా ఉంటాయి. ఈ పైన ఉన్నటువంటి ఈ రేకులు గనక ఇవి తీసినట్లయితే జొన్న పొత్తులాగా హోలిచ్చినట్లయితే ఆ రోజే వండియాలి. ఒకవేళ లేట్ ఉన్నా ఉంటాయి, కానీ రెడ్డిష్గా మారిపోయి కొద్దిగా చప్పగా ఉండే రుచి వస్తుంది, మంచి టేస్ట్ ఉండదు. ఇవి చాలా ఆరోగ్యకరంగా ఉంటాయి. ఎందుకంటే ఎటువంటి ఎరువులతో కాకుండా సహజంగా అడవిలోనే ప్యూర్ ఆర్గానిక్, అంటే ఎటువంటి ఎరువులు పురుగు మందులు లేకుండా ఇవి పండుతూ ఉంటాయి. ఈ విధంగా అడవిలో గిరిజనులు ఇటువంటి దట్టమైన అటవీ ప్రాంతంలో ముళ్ళ కంపల్లోన ఇటువంటి ఈ పరిస్థితుల్లో వీటిని సేకరిస్తూ ఉంటారు. దేవురండి మీది కొరసంగి. ఇవేటివి? ఎదురు కొమ్ములు. ఇవేటి చేస్తారు? ఇవి గీయడము, గీసేసి కట్ చేయడమే. కట్ చేయడం. ఎదురు కొమ్ములు అంటే ఎదురు చెట్టు పుడుతుంది కదా, ఈ కొమ్ములు అంటే ప్రారంభ దశలో ఉంటది. ఈ పెద్ద చెట్టు అయ్యే ముందు ఇవి తీస్తారు. ఇవి మీరు పెంచుతారా లేదంటే అడవిలో పెరుగుతాయా? అడవిలో పెరుగుతాయి. మరి ఇప్పుడు మన ఊర్లోని పెద్ద పెద్ద చెట్లు ఉంటాయి కదా, బెదిరి చెట్లు, అవి తినరా? అవి తింటే ఏటవుద్ది? ఇంకా ముళ్ళు తింటారా? కాదు, ఒకవేళ అవి తింటే ఏటవుద్ది? మనకి జబ్బు చేస్తుందా? జబ్బు ఉండదు మనకి. నెక్స్ట్ వీడియోలో వీటిని ఎలా ప్రాసెస్ చేస్తారు, ఎలా వండుతారు విషయాలు తెలుసుకుంటాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నోటిఫికేషన్స్ పొందేందుకు బెల్ బటన్ ఆన్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో టైప్ చేసి ఈ విధంగా సెండ్ చేయండి.